ఒక చిన్న స్టోరీ విందామా? ఒక బస్సులో ఒక 40 మంది ప్రయాణం చేస్తున్నారంట. ఆ బస్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక లోయలో పడిపోయిందంట. కానీ యాక్సిడెంట్ తప్పి అందరూ సేఫ్ గానే ఉన్నారంట. ఆ బస్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద బండరాయి ఆ బస్ పైన పడిపోయిందంట. ఆ యాక్సిడెంట్ తప్పిందంట. తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి ఈసారి ఒక పెద్ద చెట్టు వచ్చి ఆ బస్ దగ్గరలో పడిపోయిందంట. అందరూ చాలా భయపడిపోయారంట. అయ్యో, ఏంటి ఇన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి, అంటే ఈ బస్సులో ఎవరో నష్టజాతకులు ఉన్నారు, అందుకే ఇలా అవుతుంది అనుకున్నారంట. సో వాళ్ళెవ్వరూ ఆ నష్టజాతకులు ఎవరో కనిపెట్టడానికి బస్సులో ఉన్న వాళ్ళు ఒక ప్లాన్ చేశారంట. బస్సులో ఉన్న 40 మంది ఒక్కొక్కరుగా అదిగో ఆ దూరంగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని ముట్టుకుని రావాలి. నిజంగా నష్టజాతకులు అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్లే లోపలే చనిపోతారు అనుకున్నారంట. సరే అని ఆ బస్సులో ఉన్న 39 మంది ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చేసారంట. కానీ లాస్ట్ ఒకే అతను మిగిలిపోయాడంట. అతను వెళ్ళి ఆ చెట్టు ముట్టుకోగానే ఒక పెద్ద పిడుగుపడి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కాలిపోయారంట. అంటే ఇక్కడ నష్ట జాతకులు ఎవ్వరూ లేరు. ఒకే ఒక అదృష్టవంతుడి వల్ల ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ 3 సార్లు ప్రమాదం తప్పింది. కానీ మనం కూడా అంతే కదా, మన లైఫ్